నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. ముస్తాబైన మదనపల్లి. మద్యం మాంసం దుకాణాలు బంద్. అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హరిహర సుధన్ ట్రస్ట్. ఘనంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ర్యాలీలు నిర్వహించిన విద్యా సంస్థల వారు. వార్తల వివరాలు. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. ఈ నెల 15వ తేదీ శనివారం ఉదయం బీటీ కళాశాల పెరేడ్ గ్రౌండ్లో జాతీయ సమైక్యత, దేశభక్తి స్ఫూర్తి ప్రతిబింబించేలా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేడుకలకు రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పరేడ్, పోలీసు గౌరవ వందనం, స్వాతంత్ర సమర యోధుల సన్మానం, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల స్టాల్స్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జిల్లా అధికారులు పరేడ్ గ్రౌండ్ను పండుగ వాతావరణంలో అలంకరించి ప్రజలు సౌకర్యవంతంగా వేడుకలను వీక్షించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8:50 జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాక, పెరేడ్ ద్వారా జనరల్ సెల్యూట్. 8:53 కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ రాక, జనరల్ సెల్యూట్. 8:55 ముఖ్య అతిథి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాక. 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ. 9:05 పోలీసు గౌరవ వందనం స్వీకరణ, కవాతు పరిశీలన. 9:15 గౌరవ మంత్రి సందేశం. 10:05 స్వాతంత్ర సమర యోధుల సన్మానం. 10:15 ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన. 10:30 సాంస్కృతిక కార్యక్రమాలు. 11:25 ఉద్యోగులకు ఉత్తమ సేవా సర్టిఫికెట్ల ప్రదానం. 12:05 వివిధ శాఖల స్టాళ్ల సందర్శన. 12:15 జాతీయ గీతంతో కార్యక్రమం ముగింపు. ఈ మహోత్సవంలో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సురక్షిత చిత్తూరు, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కార్వేటి నగరం మండలం అమ్మపల్లి క్రాస్ వద్ద 1000 మందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం 1000 మంది ద్విచక్ర వాహనదారులతో అమ్మపల్లి క్రాస్ నుంచి కార్వేటి నగరం పోలీస్ స్టేషన్ వరకు మెగా హెల్మెట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త మాదిరాజు గణేష్ రాజు కుమారాజు 1000 హెల్మెట్లను ఉచితంగా వితరణ చేశారు. రోడ్డు ప్రమాదం ఒక కుటుంబ భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలలో రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే చిత్తూరు జిల్లాలో ప్రతి ఏడాది సుమారు 350 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వీరిలో 150 నుంచి 170 మంది వరకు ద్విచక్ర వాహనదారులే ఉన్నారని, అదనంగా ప్రతి ఏడాది 400 నుంచి 450 మంది ద్విచక్ర వాహనదారులు తీవ్రంగా గాయపడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తికి జరిగిన విషాదం మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుందని కలెక్టర్ తెలిపారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ప్రమాదానికి గురైతే ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వంటి రక్షణ చర్యలను తప్పనిసరిగా పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలని సూచించారు. హెల్మెట్ మీ కుటుంబాన్ని కాపాడే రక్షణ కవచం. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ఒక్కసారిగా పూల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ మాసం మహిళలు ఎంతో పవిత్రంగా భావించే రోజులు. అందులోనూ వ్రతాలు, శుభకార్యాలు
ఈ మాసంలోనే జరగడం అధికం. దీంతో పూల ధరలు ఊపందుకున్నాయి. శ్రావణ మాసం ముందు వారం అంతంత మాత్రంగానే ఉన్న పూల ధరలు ఒక్కసారిగా 2 నుంచి 3 పెరిగాయి. శుక్రవారం పుంగనూరు పూల మార్కెట్లో కేజీల్లో ధరలు ఈ విధంగా పలికాయి. బంతి కేజీ 50, చామంతి కేజీ 300, రోజా 300, మల్లెపూలు 600, సన్నమొగ్గలు 500, కనకాంబరం 1500, లిల్లీ 350, తామర పూలు ఒకటి 25 రూపాయలుగా పలికాయి. వినాయక చవితి వరకు ధరలు ఇదే విధంగా ఉంటాయని వ్యాపారస్తులు అంటున్నారు. ఈరోజు పూల మార్కెట్ బంతి పూలు 50 రూపాయలండి, సన్న మొగ్గలు 500, మల్లెపూలు 600, సెంట్ చామంతి ఎల్లో 300, మెరాబుల్ రోజాలు 300, లిల్లీ పూలు 300, కనకాంబరాలు 1000 నుండి 1500 రూపాయలండి. ఈ శ్రావణ మాసం వచ్చినప్పుడు ఇంకా బంతి పూలు 20 రూపాయలు ఉండింది, 50 రూపాయలు అయింది. అన్ని పూలు అధిక ధరలు రేజులో ఉంది. మార్కెట్ వ్యాపారము ఫాస్ట్గా ఉంది. పెండింగ్లో శ్రావణ మాసము ముఖ్యంగా ఈ 4 శనివారాలు మన ఇష్టమైన శ్రావణ శనివారాలు కాబట్టి అందరూ దైవ కార్యక్రమాలకు, పెళ్లిళ్ళకు, ముహూర్తాలకు, గృహప్రవేశాలకు ఎక్కువగా తీసుకొని ఈ పూల ధరల్ని పెంపు చేస్తున్నారు. 2026 ఏఐటిటి పరీక్షా ఫలితాల్లో పుంగనూరు ఐటీఐ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. డీజిల్ మెకానిక్లో అరవింద్ 600కు గాను 563, అప్సానా సివిల్ 600కు మార్కులకు గాను 557, ఎలక్ట్రీషియన్ విభాగంలో రాహుల్ 600కు 550, వెల్డర్ విభాగంలో షారుఖ్ బాషా 600కు 569 మార్కులు సాధించినట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలని ఆయన కోరారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వహించాలని ఎంఈఓ నటరాజరెడ్డి పిలుపునిచ్చారు. ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం పుంగనూరులో అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల వారు జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించగా ఎస్ఐ రమణ ప్రారంభించారు. బసవరాజ హైస్కూల్ నుంచి అంబేద్కర్ కూడలి మీదుగా మినీ బైపాస్లో ఈ ర్యాలీ సాగింది. భారత్ మాతాకి జై అంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణం మారుమ్రోగింది.
పొంగనూరు పట్టణంలో నా చిన్ననాటి క్లాస్మేట్ 6వ తరగతి నుంచి కలిసి చదువుకున్నాం 75-76 నుండి. ఇప్పుడు ఎంతో సేవ చేస్తున్నాడో మన ప్రధానమంత్రి మోడీ గారితో నేరుగా మాట్లాడేటువంటి సార్ నాకు అందరూ తెలుసు సార్ అంటే వాళ్ళకి మనం తెలియదు కదా, మనకందరికీ అందరూ తెలుసు కానీ మనం వాళ్ళకి తెలియాలా. అలాంటి వ్యక్తి మన ముందున్నాడు. ఆయన గురించి ఇతరులకు చాలా కష్టం ఆయన కలవడం, కానీ నాకు అలాగే లేదు, ఫోన్ కాల్ చేస్తే మాట్లాడేస్తాము వస్తారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనకి ఇక్కడికి రావడము మనం చేసుకున్నటువంటి అదృష్టం. అఖండ భారత్ దివస్ దినం. అఖండ భారతం అంటే నేపాల్, బర్మా, బ్రిటన్, ఇది టిబెట్, ఇవన్నీ కలిసి ఉండే దేశంగా ఉండింది ముందు. కానీ మనము ఈ రోజుని కూడా మర్చిపోతాము, రేపటి రోజు కూడా మర్చిపోతున్నాము. స్వాతంత్రము ఊరికే రాలేదు. చాలామంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఈ స్వాతంత్రం అనేది వచ్చింది. బానిసత్వం ఎట్లా ఉంటుంది అని చెప్పి, కానీ ఇప్పుడు మన దేశం ముందుకు సాగిపోతా ఉంది అంటే దానికి ముఖ్య కారణము ఎవరు అని చెప్పి మీరు బాగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైన్ షాపుల వారికి ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15న ప్రత్యేకంగా ఉంటుందని ఆ శాఖ పొంగనూరు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మాంసపు దుకాణాలు కూడా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే దుకాణాల వారికి సిబ్బంది ద్వారా నోటీసులు పంపిణీ చేయించారు. ఎవరైనా దుకాణాలు తెరిచినా, అనధికారంగా విక్రయాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైన్ షాపులు మూతపడతాయన్న విషయం తెలుసుకున్న మందుబాబులు ఇప్పటి నుంచే ఎక్కువ శాతం మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. షాపులు తిరిగి ఆగస్టు 16వ తేదీన ఉదయం నుంచి తెరుచుకొనున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తోటి కార్మికుడికి కార్పెంటర్స్ అసోసియేషన్ వారు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేశారు. పొంగనూరు
పొంగనూరు పట్టణానికి చెందిన ఆరిఫ్ ఓ హార్డ్వేర్ షాప్లో పనిచేస్తున్నారు. ఇతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో శుక్రవారం కార్పెంటర్స్ ఆరిఫ్ కుటుంబ సభ్యులకు 35,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తర్వాత ఆరిఫ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మన కార్పెంటర్స్ ఆరిఫ్ అనే గ్లాస్ షాప్లో కటింగ్ మాస్టర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినందువలన కార్పెంటర్స్, ప్లైనింగ్ మిషన్ వాళ్ళు, హార్డ్వేర్స్ వాళ్ళు కలిసి ఆర్థికంగా 35,000 రూపాయలు సహాయం చేసినాం. ఈ సహాయం చేసిన ప్రతి ఒక్క కార్పెంటర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా పొంగనూరు పట్టణంలోని గ్రామ దేవతల ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి అమ్మవార్లకు సమర్పించారు. తర్వాత భక్తి గీతాలు ఆలపించారు.
ర్యాలీని పొంగనూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ మదన్ మోహన్ బాబు ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి కూటమి నాయకులందరూ హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, లక్ష్మణ్ కుమార్, ఎంపీడీఓ ప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సోములు ఉన్నత పాఠశాల హెచ్ఎం, సింగిల్ విండో అధ్యక్షులు శివశంకర్, తెలుగు యువత అధ్యక్షుడు మహేంద్ర బాబుతో పాటు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు. ఇంత పెద్ద ఎత్తున సోమలలో ర్యాలీ జరగడం అనేది ఇదే మొదటిసారిగా చూస్తున్నాం. దీనికి కృషి చేసిన అందరి నాయకులకు, కుటుంబ నాయకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు విద్యాశాఖ తరఫున. అదేవిధంగా ఈ ప్రాముఖ్యతను పిల్లలందరికీ తెలియజేసి రకరకాల కార్యక్రమాల ద్వారా అది ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ విరమిస్తాను. కానీ ఈ ర్యాలీ చూస్తే కుగ్రామం లాగా కనపడడం లేదు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ సార్. మన మాన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆశయం మేరకు ప్రతి విద్యార్థుల్లో ఈ జాతీయతా భావాన్ని పెంపొందింపజేయడానికి అనేక కార్యక్రమాలు ఈ 3 రోజులు చేయమని చెప్పారు. వాటిలో భాగంగానే నేడు మన సోమల్లో ర్యాలీ నిర్వహించడమైనది. హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి రాకపోయినా కూడా వారికి కూడా మీరు వచ్చిన వారంతా కూడా తెలియజేయండి. రేపటి రోజున ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా ఎగరవేయాల. అంటే జాతీయత భావాన్ని పెంపొందింపజేయడం కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా హర్షణీయము. మరొకసారి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఈ తెలంగాణ ర్యాలీ దేశమంతా జరుగుతున్న సందర్భంలో ఈ రోజు సోమల మండలంలో సోమల కుగ్రామంలో జరుగుతుంది. ఇది ప్రాముఖ్యత ఏమిటంటే నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని దేశమంతా కూడా ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని ఒక జెండా యొక్క ప్రాముఖ్యత పిల్లలకు అదేవిధంగా పెద్దలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ర్యాలీలు జరుగుతున్నాయి. రండి జరుగుతున్నాయి. మీరందరూ కూడా ప్రతి ఇంటి మీద రేపు ఆగస్టు 15 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనమందరం కూడా మన ఇంటిపైన జెండా ఎగరవేయాలి. ఆ జెండా ప్రాముఖ్యత గురించి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసే విధంగా ఇప్పుడు మన విద్యార్థులందరికీ కూడా మన ఉపాధ్యాయులు వివరిస్తారు. మీరందరూ కూడా రేపు
మ్యాక్సిమం అందరూ అన్ని ఇళ్లపైన జెండా ఎగరవేసేట్టుగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఇందులో మనం ముఖ్యంగా ఈ జెండా పట్టుకొని తిరుగుతున్నప్పుడు జెండా రూపకర్తైన పింగళి వెంకయ్య గారిని మనం స్మరించుకోవాలి. కాషాయంలో 3 రంగులతో పాటు మధ్యలో నీలి రంగుతో మనకు ధర్మచక్రం మనం గమనించవచ్చు. అవన్నీ కూడా మనం జాతీయ జెండాను గౌరవిస్తూ రేపు ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ. ఆదేశాల మేరకు అప్పటి నుంచి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ జాతీయ జెండా రావడానికి ఎంతమంది అమరవీరుల త్యాగ ఫలితమో అది దాన్ని అందరూ గుర్తు తెచ్చుకోవాలని వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ గుర్తుకు ప్రతిఫలంగా ఈ జాతీయ జెండాని ప్రతి ఇంటి మీద ఎగరేసి ఆ జాతీయ జెండా యొక్క ప్రాముఖ్యతను 10 మందికి చెప్పేలా చూడాలని ఈ యొక్క కార్యక్రమం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు పట్టణం శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయ ఆవరణంలో హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ వారు అయ్యప్ప మాల ధరించిన స్వాముల కోసం మండలం రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే శుక్రవారం మొదటి రోజు కాటుపేరుకి చెందిన వెంకటరమణారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. గణపతి ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. తర్వాత అన్నపూర్ణాదేవి స్తోత్రంతో అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కృష్ణారెడ్డి మాట్లాడారు. భక్తుల సహాయ సహకారాలతో గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా ప్రతి ఏడు మండలం కాలం పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కాశ్మీరాగరువాసితాంగరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత అన్నపూర్ణేశ్వరి యోగానందకరి పుక్షైకరి ధర్మైకరి కపప్పనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత అన్నపూర్ణేశ్వరి కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత అన్నపురుత్ర కేలనకరి విజ్ఞాన దీపాంగరి శ్రీ విశ్వేశమన ప్రబోధనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. కాశ్మీర అగ్గద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత అన్నపూర్ణేశ్వరి మూర్తి సర్వకేశ్వరి దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత అన్నపూర్ణేశ్వరి
భిక్షాన్ చేసి కృపావలంబనకటి మాత అన్నపూర్ణి మాత అన్నపూర్ణేశ్వరం మా చెప్పి భోజనం. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే అన్నదాన కార్యక్రమానికి అయ్యప్ప స్వామి భక్తులందరికీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శ్రావణ మాసంలో హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరపున జరగబోవు గొప్ప మహత్తరమైన అన్నదాన కార్యక్రమము ఆగస్టు 14వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తారీఖు వరకు అయ్యప్ప స్వాములు ప్లస్ శివులు స్వాములు ఇచ్చే విరాళాలతోనే ఈ అన్నదాన కార్యక్రమం గొప్పగా జరపబడుచున్నది. తమ వంతు సహాయంగా అందరూ ఇచ్చి ఎంతో సహకరించిన శ్రీ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్కి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరం మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి ఆ శబరిగిరి వాసుని ఆశీర్వాదము, ఆ మహావిష్ణువు, ఆ పరమేశ్వరుని దయా కటాక్షాలు మాపై ఉండాలని, మాకే ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని, సదా అందరు కుటుంబాలు చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లాలని మాకు సహకరించిన ముఖ్యంగా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి దేవాలయం అధికారి గారికి, అర్చకులకు, అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని గొప్పగా ప్రజల్లోకి తీసుకొని పోయి కేసీటీవీ ముత్యాలన్న గారికి, శివాస్వామి గారికి, ఈ హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ ఎంతో రుణపడిందండి. సదా ఈ భక్తుల సహకారంతోనే ఈ అన్నదాన కార్యక్రమం జరపబడుచున్నదండి. వీరందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సదా కార్యక్రమం మొదలు పెడతాను. ఈరోజు ఉభయదారులుగా మన కాట్పేరి వాస్తవ్యులు చింత రత్నమ్మ గారు, చింత వెంకటరమణారెడ్డి గారు, చింత హిమబిందు గారు, చింత సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, చింత నిఖిల్ గణేష్ గారు, చింత కీర్తన గారు, వారి కుటుంబ సభ్యుల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమానికి ఈరోజు ఉభయదారులుగా వాళ్ళు వ్యవహరించి ఈ భక్త అయ్యప్ప స్వాములందరికీ ఉభయదారులుగా వాళ్ళు వ్యవహరించిన వారికి, వారి కుటుంబానికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు, ధనధాన్యాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం. ముస్తాబైన మదనపల్లి. మద్యం, మాంసం దుకాణాలు బంద్. అయ్యప్ప స్వాముల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన హరిహర సుతన్ ట్రస్ట్. ఘనంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, ర్యాలీలు నిర్వహించిన విద్యా సంస్థల వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.